ఏపీలో విద్యుత్ ఛార్జీలను మరింతగా తగ్గిస్తామని చెప్పేసి మంత్రి అయితే గనక చెప్తూ ఉన్నారు. అయితే చాలా మందికి ఇప్పుడు డౌట్ ఉంటది. ఎందుకంటే మనకిప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎంత పడుతున్నాయి అని చెప్పేసి. నిజానికి గతంలో చూస్తే ఒక గులాబీ కరెంటు బిల్ అయితే గనక వచ్చినప్పటికి కూడా అందులో ఆ లెటర్స్ అయి సరిగ్గా కనిపించేవి కాదు. వెనకాల గులాబీ రంగులో ప్రింటింగ్ అది ఉన్నప్పటికీ ఆ యూనిట్ ఎంత పడుతుందనేది మనం భూతద్దం పెట్టి చూసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు బిల్ అయితే కనుక కొంచెం బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్‌తో ఇస్తున్నప్పటికీ కూడా చాలా మందికి ఇంకా మనం ఎన్ని యూనిట్లు కాలుస్తున్నాం, ఎన్ని యూనిట్లు కాల్చితే ఎంత పడుతుందనేది ఇంకా చాలా మందికైతే కన్‌ఫ్యూజ్ ఉంటది. ఒకసారి ఎన్ని యూనిట్లకి ఎంత పడుతుందో రేట్ కూడా ఒకసారి చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే గనక గత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని, అప్పుడు జరిగిన దాన్ని ఇప్పుడు మొత్తం కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నామని చెప్పేసి మంత్రి ఈయనైతే చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎంత తగ్గిస్తారు అంటే గొట్టిపాటి రవికుమార్ అయితే ఇంధన శాఖ మంత్రి చెప్తున్నారు. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికి ₹5.19 వాళ్ళైతే తీసుకుంటున్నారు విద్యుత్ బయట నుంచే మామూలుగా అక్కడి నుంచి. సో దాన్ని ఇప్పటి వరకు ఆ రేట్ని 29 పైసలు, యూనిట్కి 29 పైసలు తగ్గించాం. అలాగే 13 పైసలు ట్రూ డౌన్ ఛార్జీలు కూడా అమలు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే ఈ యొక్క రేట్ని అయితే మరో 90 పైసలు, యూనిట్కి మరో 90 పైసలు తగ్గించే విధంగా ఇవన్నీ కూడా అమలు చేస్తామని చెప్తున్నారు. సో రానున్న రోజుల్లో యూనిట్ రేట్ ఇంకా మరింత తగ్గిస్తామని అయితే కూటమి ప్రభుత్వం చెప్తోంది. ప్రస్తుతం ఎన్ని యూనిట్లకి ఎంత ఛార్జ్ పడుతుందో ఒకసారి చూసినట్లయితే కనుక మీరు 0 నుంచి 30 యూనిట్ల లోపు వాడితే కనుక ₹1.90 పడుతుంది. 0 నుంచి 30 యూనిట్ల లోపు. ఇంకా 31 నుంచి 75 యూనిట్ల వరకు కూడా ₹3 పడుతుంది. మామూలుగా మనం ఒక 100 యూనిట్లు వాడుకున్నప్పటికీ కూడా ఫస్ట్ 30 యూనిట్లకి ₹1.90 చొప్పున కౌంట్ చేస్తారు. ఆ తర్వాత 31 నుంచి 75 యూనిట్ల వరకు కూడా ₹3 యూనిట్కి కౌంట్ చేయడం, లెక్క పెట్టడం జరుగుతుంది. ఇక 76 యూనిట్ల నుంచి 125 యూనిట్ల వరకు కూడా ఆల్మోస్ట్ ₹4.50 పడుతుంది. ఇక ₹126 నుంచి 126 యూనిట్ల నుంచి 225 యూనిట్ల వాడుకుంటే యూనిట్కి ₹6 పడుతుంది. 400 యూనిట్లు దాటిన వాళ్ళకి ₹9.75 అయితే పట్టడం జరుగుతుంది. సో ఈ విధంగా కరెంటు బిల్లు క్యాలిక్యులేషన్ అయితే కనుక చేస్తారు. ఆ లెక్క ప్రకారం మీరు ఒక 200 యూనిట్లో లేకపోతే 150 యూనిట్లో వాడుకుంటే డివైడ్ చేసుకుని అన్ని కలిపితే అంత అమౌంట్ అయితే వస్తుంది. అందులో మళ్ళీ కొన్ని మినిమం ఛార్జీలు అవి ఉంటాయి. గతంలో వీటి మీద మళ్ళీ ట్రూ అప్ ఛార్జీలు 2 రకాలుగా వేసేవారు. ఇప్పుడు ట్రూ డౌన్ అని చెప్పి 13 పైసలు యూనిట్కి అయితే తగ్గిస్తున్నారు. రానున్న రోజుల్లో మరో 90 పైసలు అయితే కనుక యూనిట్ రేటు మీద తగ్గిస్తామని ప్రభుత్వం అయితే చెప్తోంది. చూడాలి మరి.